ముఖ్య అతిథి అయినటువంటి వైకుంఠం శివప్రసాద్ అన్న గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, మహిళా నాయకులు, భవిష్యత్తులో ఆలూరు పగ్గాలు చేపట్టబోయే మహిళా మణి వారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యులకు, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ శుభాభివందనాలు, వందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా పత్రికా సోదరులకు, మీడియా సోదరులకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు సాయం సంధ్య వేళలో ఈ సమావేశాన్ని పార్టీ సభ్యత్వ కార్యక్రమం గురించి ఈరోజు సభ్యత్వ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఆల్రెడీ చేస్తూ ఉన్నాం, కానీ ఒక సిస్టంతో ఈరోజు రాష్ట్ర పార్టీ ఈరోజు బాధ్యత అప్పగించడం జరిగింది. ఎలా చేస్తారు మీరు? ఆ తాలూకాలో కర్ణాటక బార్డర్లో ఈరోజు జిల్లాకు లాస్ట్లో ఉన్నటువంటి ఆలూరు నియోజకవర్గం నుంచి ఈరోజు అత్యధికంగా ఈ తాలూకాలో తెలుగుదేశం అంటే ప్రాణం పోసుకున్నటువంటి నాయకులు ఉన్నారు. దాన్ని ఒక తాడి మీదకి తీసుకుని వచ్చేటువంటి నాయకుడు లేక ఇప్పటికీ చాలా మంది మగ్గిపోతున్నటువంటి విషయం మీకు అందరికి తెలుసు. చాలా మందిని చూసాం, చాలా మంది వచ్చారు ఈ తాలూకాలో. ఎవరెవరి అవసరాలు, ఎవరెవరి స్వార్థాలతో ఈరోజు ఈ కాకా వికలాంగి ఈరోజు చెట్టుకు పుట్టుకు గుట్టకు ఈరోజు రావాలంటేనే పార్టీ అంటేనే ఈరోజు వాళ్ళకు వస్తుందా వీళ్ళకి వస్తుందని నానా అనుమానాలతో ఈరోజు చాలా మంది బాధలు పడుతున్నటువంటి సందర్భాలు, వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా నేనున్నానని చెప్పేటటువంటి నాయకులు లేకున్నటువంటి పరిస్థితులు ఈరోజు ఖచ్చితంగా త్వరలోనే ఈరోజు దానికి ముగింపు పలుకుతూ ఈరోజు మేమున్నాము, మేము ఎవరు వచ్చినా పార్టీ కోసం పనిచేయడానికని ఆ రోజు నుంచి స్వర్గీయులైనటువంటి శ్రీరాములు సార్ గారి నుంచి వాళ్ళ కుటుంబానికి చేసినటువంటి సేవలకు ఈరోజు పార్టీ కొద్ది రోజులైనా కూడా ఈరోజు మునుముందు మీకే కొన్ని విషయాలు, వాస్తవాలు తెలుస్తాయనే సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పార్టీ గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలు ఈరోజు చిత్తుగా ఓడించి ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చారు ఈరోజు మహాకూటమి ద్వారా. ఈరోజు కానీ ఈ తాలూకాలు కావచ్చు, కొన్ని తాలూకాలు ఈరోజు ఆదోని, మంత్రాలయము, ఆలూరుకు వస్తే ఈరోజు పార్టీ ఉందా లేదా అన్నటువంటి పరిస్థితులు ఈరోజు కనబడతా ఉన్నటువంటి వాస్తవాలు మాట్లాడుకుందాం మనం ఇక్కడ. ఎందుకంటే మన కుటుంబం ఈ విషయాలు కాబట్టి ఈరోజు దీన్ని నడిపించేటువంటి సమర్థమైనటువంటి నాయకులు లేకుండా కేవలం స్వార్థాల కోసం పనిచేసినటువంటి నాయకులకు ఈరోజు పార్టీనే బుద్ధి చెప్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మేము కాదు, ఈరోజు ఎవరు కాదు, ఈరోజు పార్టీనే దానికి కలిగినటువంటి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి సందర్భాలు వస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఈ సందర్భంగా, ఎందుకంటే వానమాడమైంది మాట్లాడక, ఇంకా ఇది ఆరంభం మాత్రమే, ఇది ఆరంభం మాత్రమే. ఈరోజు మేమున్నామని భరోసా ఇవ్వడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి సందర్భం మీకు అందరికీ తెలిసినటువంటి విషయం. ఈరోజు ఈ రాష్ట్రాన్ని పురోగతి తీసుకోవాలంటే, ఈ దేశంలో ఈరోజు నిర్దేశం ఈరోజు సంపదను సృష్టించి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఈరోజు 75 ఏళ్ళైనటువంటి మన మాన్య ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు చేస్తున్నటువంటి కృషి కావచ్చు, ఆయన కుమారుడు లోకేష్ గారిని పడుతున్నటువంటి తపన ప్రతి ఒక్కరు ఈరోజు టీవీల ద్వారా ప్రతి ఒక్కరు తెలుస్తున్నటువంటి విషయాలు. ఈరోజు వాళ్ళ పడుతున్న తపనలో ఈరోజు జీరో నుంచి ఈరోజు బడ్జెట్ నుంచి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఈరోజు ఒకవైపు తీసుకుపోయి రోడ్ల అధ్వానం, ఈరోజు ఎక్కడ చూసినా అభివృద్ధి అన్నటువంటిది శూన్యమైనటువంటి విషయం మీకు అందరికీ తెలిసినటువంటి విషయం. దాన్ని తీసుకోపోవడానికి మనం ఏదైతే పార్టీ మేనిఫెస్టోలో ఈరోజు ఏదైతే చెప్పామో దాన్ని తూచా తప్పకుండా చేసి చూపించేటువంటి నాయకుడు ఎవరున్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారని మీకు అందరికీ తెలిసినటువంటి విషయం. ఈరోజు ఆంధ్రప్రదేశే కాదు, ఈరోజు దేశం కూడా ఈరోజు అడ్మినిస్ట్రేషన్ లో ఎవరు మొదటంటే, అడ్మినిస్ట్రేషన్ అంటే ఎవరు ద్వారా నేర్చుకోవాలంటే చంద్రబాబు నాయుడు గురించి నేర్చుకోవాలని ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు వాళ్లే సూచిస్తున్నటువంటి విషయాలు మీకు అందరికీ తెలుసని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఈ తాలూకాలో 6 మండలాల్లో ఈరోజు ఘనంగా మార్నింగ్ జరిగినటువంటి కార్యక్రమాలు, ఈరోజు గూడెంలో బ్రహ్మరథం పెట్టి ఈరోజు సభ్యత్వాలకి ఒక్క రోజులోనే 2000 సభ్యత్వాలు చేసినటువంటి సందర్భం ఉంది ఈరోజు. మరి అదేవిధంగా ఈరోజు అలపెరకకుండా పొద్దున్న మొన్న నేను అన్నని అడిగాను, ఒక రోజులో 3 కంప్లీట్ చేయండి అంటే సరే అయింది కానీ అని చెప్పేసి దేవనకొండకి వెళ్ళారు. మధ్యాహ్నం 12 గంటల 11 గంటలకి అక్కడ
ఇసుకేస్తే వాళ్ళంతగా ఈరోజు 6 నుంచి 100,000 మంది దాకా ఈరోజు కార్యకర్తలందరూ ఇప్పటి ముప్పడికి వచ్చి ఈరోజు సభ్యత్వం నమ్మడానికి వాళ్ళు ముందుకు వచ్చారంటే దీన్ని పార్టీకి ఉన్నటువంటి క్రేజ్ ఏంటో, పార్టీ నాయకులు అంటే ఏంటో ఇప్పుడే జనాలు తెలుస్తుందని ఈ సందర్భం తెలుస్తున్నాం. మరి మన సంగతికి వస్తే ఈరోజు మన మండలానికి వస్తే ఈరోజు తాలూకులో 6 మండలాల్లో కూడా కాకుండా వలగుందంటేనే మొదటి నుంచి అభివృద్ధిలోనే మొదటి సంపదలోనే మేమే పదు కాబట్టి, ఎందుకంటే తుంగభద్ర ఉన్నటువంటి కాలువ ఉన్నటువంటి ప్రాంతము అభివృద్ధిలో ముందున్నాము, డబ్బు సంపదలను అభివృద్ధిలో ఉన్నటువంటి మండలం కాబట్టి మనమందరూ చేయగలిగితే, ప్రతి ఒక్కరు చేయగలిగితే అన్ని మండలాల కన్నా ఎక్కువగా మీరందరూ కృషి చేసి సభ్యత్వాలు తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, జై ఎన్టీఆర్.